శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాను ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అన్నారు. శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాను ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అనిత అన్నారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, నైరుతి బంగాళాఖాతాన్ని అనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమైంది. ప్రస్తుతానికి ఇది ట్రింకోమలి అంటే శ్రీలంకకి 80 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. ఎల్లుండికి నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కొద్దిసేపటి క్రితం పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రేపు మధ్యాహ్నం నుంచి ఈ తుఫాను ప్రభావం, దిత్వా తుఫాను ప్రభావం కోస్తా జిల్లాల్లోనూ, రాయలసీమలో కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.